హైదరాబాద్ లో రెండో రోజు గణేష్ నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి హుస్సేన్ సాగర్ కు గణనాథులు తీసుకువస్తున్నారు. ఇక ఇప్పటి వరకు 2,60,000 విగ్రహాలకు పైగా నిమజ్జనం చేశారు. మధ్యాహ్నం వరకు నిమజ్జనాలు కొనసాగే అవకాశం ఉంది. నిమజ్జనం నేపథ్యంలో ట్యాంక్ బండ్ పరిసరాలు సందడిగా మారాయి. అటు ముంబైలో కూడా నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. పంబులు తెచ్చి తడకలు కట్నం టెంట్ హౌస్ పోయి లైటింగ్ రైట్. ఇక రెండవ రోజు కూడా వినాయక నిమజ్జనాలు అయితే కొనసాగుతా ఉన్నాయి. మధ్యాహ్నం వరకు కూడా కొనసాగే అవకాశాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతం నుంచి మా కరెస్పాండెంట్ శశి కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అక్కడ సందడి ఏ విధంగా ఉందో తెలియజేయడానికి. శశి, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ట్యాంక్ బండ్ వద్ద సందడి వాతావరణం కొనసాగుతుంది. వినాయక విగ్రహాలు నిమజ్జనానికి తరలి వస్తూ ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉండేటువంటి వినాయక విగ్రహాలు సింహభాగం ట్యాంక్ బండ్ వైపే వస్తూ ఉన్నాయి. దీంతో ట్యాంక్ బండ్ వద్ద సందడి వాతావరణం రద్దీ ఇంకా కొనసాగుతూ ఉన్నట్టు కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే సుమారుగా 80% విగ్రహాలను నిమజ్జనం చేసినట్టుగా ప్రస్తుతం మనకు అందుతున్నటువంటి సమాచారం. మిగతా 20% వినాయక విగ్రహాలు మధ్యాహ్నం కంతా కూడా పూర్తి స్థాయిలో నిమజ్జనం అయ్యేటటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. ఇప్పటి వరకు కూడాను ప్రెసెంట్ బషీర్బాగ్ సిగ్నల్ వరకు కూడాను ఈ వినాయక విగ్రహాల క్యూ కొనసాగుతుందంటూ పోలీసుల చెప్తున్నటువంటి మాట. మరోవైపు ఇటు ట్యాంక్ బండ్ వైపు, ఆ తర్వాత పీవీఎన్ వైపు కూడా ప్రజెంట్ ఈ యొక్క వినాయక విగ్రహాలకు సంబంధించినటువంటి విగ్రహాలకు సంబంధించిన నిమజ్జన కార్యక్రమం కొనసాగుతుంది. సుమారుగా 40 క్రేన్ల సహాయంతో ఈ వినాయక విగ్రహాలను నిమజ్జనం చేస్తూ ఉన్నారు. బల్దియా సిబ్బంది ఎప్పటికప్పుడు నిమజ్జనం చేయడంతో పాటు ఆ వ్యర్థాలను తొలగించడం కూడాను శరవేగంగా కొనసాగుతుంది. మరోవైపు వినాయక విగ్రహాలు కూడాను బారులు తీరుతూ ఉండడంతో అంతే త్వరగా ఆ వినాయక విగ్రహాలను ఇక్కడ నుంచి నిమజ్జనం చేసి వాహనాలను తరలించడానికి పోలీసులు కూడా అందుకు తగ్గట్టుగానే ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉన్నారు. ప్రధానంగా ఇప్పటి వరకు ఈ సౌత్ జోన్ పరిధిలో ఉండేటటువంటి విగ్రహాలే ఇంకా అధికంగా వస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. సో ఎక్కడెక్కడైతే వినాయక విగ్రహాలు స్టక్ అయి ఉన్నాయో ఆ స్టక్ అయి ఉన్నటువంటి వినాయక విగ్రహాలను కూడా త్వరగా వాటిని నిమజ్జనం కోసం తరలించేటటువంటి ప్రయత్నాలు ఇటు పోలీసులు చేస్తున్నటువంటి సందర్భం. వాస్తవానికి ఇటు బల్దియా సిబ్బంది సుమారుగా 40 వరకు కూడా క్రేన్లను ఏర్పాటు చేసి నిమజ్జనానికి ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో కొన్ని క్రేన్లు ఉదయం కాసేపు మొరాయించినటువంటి సందర్భం ఉంది.